కోడి మరియు గుడ్ల వ్యాపారికి గొడవ. సోము అనే ఒక వ్యక్తి ఒక ఊరిలో గుడ్లమ్మేవాడు. అతనికి ఒక పౌల్ట్రీ ఫామ్ కూడా ఉండేది. కానీ అతను గుడ్లు మాత్రమే అమ్మేవాడు. ఎందుకంటే అతనికి తన కోళ్ళంటే చాలా ప్రేమ. సోము వ్యాపారం చాలా బాగా నడిచేది. ఊరి వాళ్ళందరూ అతని దగ్గర నుంచి గుడ్లు కొనేవారు. ఒకరోజు చందు అనే ఒక వ్యక్తి వేరే ఊరు నుంచి అక్కడికి కోళ్ళు అమ్మడానికి వచ్చాడు. అతను సోము కొట్టెదురుగానే తన కొట్టు పెట్టాడు. అరే వీడెవడ్రా బాబు, కోళ్ళు అమ్ముతున్నాడు, దీనికంటే గుడ్లు అమ్మితేనే బాగుంటుందేమో. ఒకరోజు సోము చందు దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. అరే బాబు, నువ్వు కోళ్ళెందుకు అమ్ముతున్నావు? వీటికన్నా గుడ్లు అమ్ముకోవచ్చు కదా. ప్రతిరోజు పాపం ఎన్ని కోళ్లు ప్రాణాలు పోతున్నాయో. చందు అది విని ఇలా అన్నాడు. నువ్వు నాకు నేర్పించకు. గుడ్ల వ్యాపారం ఎవడు చేస్తాడు? అవి విరిగిపోతే? సోము ఇంకా చందు ఆలోచనలు అస్సలు కలవలేదు. వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చాలా రోజులు అలాగే నడిచింది. ఇద్దరు గొడవలు పడ్డారు. ఇంకా వారి వ్యాపారం కూడా చేసుకునేవారు. మెల్లమెల్లగా సోము కోళ్లు ముసలివైపోయాయి. ఇంకా గుడ్లు పెట్టలేకపోయేవి. అతని పౌల్ట్రీ ఫామ్ లో చోటు చాలా తక్కువ ఉండడం వల్ల ఆ ముసలి కోళ్లు వేరే కోడిగుడ్లను కూడా విరగొట్టేసేవి. దానివల్ల సోముకి చాలా నష్టం వచ్చింది. అక్కడ చందు కోళ్లు కూడా అయిపోయాయి. ఇంకా అతనికి కోళ్లు సప్లై కూడా ఆగిపోయింది. ఎందుకంటే అతను కోళ్లు కొని తెచ్చే పౌల్ట్రీ ఫామ్ కూడా మూసుకుపోయింది. అలా ఇద్దరి వ్యాపారం కూడా తగ్గిపోయింది. ఒకరోజు చందు సోముతో ఇలా అన్నాడు. అరే సోము, ఈ మధ్య నీ వ్యాపారం అంత బాగోలేదేమో అనిపిస్తుంది. సోము ఇలా అన్నాడు. నీ వ్యాపారం కూడా అంత గొప్పగా ఏమీ లేనట్టుంది. ఇద్దరు కూడా వారి వ్యాపారం గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అలా మాటల్లో పడి ఇద్దరు ఒక ఆలోచనకు వచ్చారు. అరే చందు, నువ్వు నా ముసలి కోళ్ళు ఎందుకు తీసుకోకూడదు? వాటిని నువ్వు అమ్ము. అవునవును, అదే మంచి పని. చందు సోము దగ్గర ముసలి కోళ్లు తీసుకున్నాడు. వాటిని అమ్మడం వల్ల చందుకి చాలా డబ్బులు వచ్చాయి. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య కొత్త వ్యాపారం ఒకటి మొదలైంది. అలా ఇద్దరి మధ్య స్నేహం కూడా ఏర్పడింది. ఇంకా ఇద్దరికి మంచి రాబడి వచ్చింది. బంగారు మాయా చేప. సముద్రం ఒడ్డున ఒక ఊరిలో రంగా అనే చేపలు పట్టేవాడి కుటుంబం ఉండేది. రంగా దగ్గర ఒక పడవ ఉంది. అతను రోజు దాని మీద వెళ్లి చేపలు పట్టేవాడు. రంగాకి చింటూ అనే ఒక కొడుకు ఉన్నాడు. చింటూ స్కూల్లో చదివేవాడు. అతను చదువులో చాలా చురుకు. ఒకరోజు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. కానీ తుఫాను రావడం వల్ల అతను సముద్రంలో చిక్కుకున్నాడు. తుఫాను వల్ల అతని పడవ చాలా చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంకా అతనికి ఎటు వెళ్లాలో తెలియలేదు. రంగా చాలా సార్లు అటు ఇటు చూశాడు. అరే, ఎటు వెళ్లాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా చాలా దూరం వెళ్ళిపోయానంటే చాలా కష్టమైపోతుంది. అన్నం కూడా అయిపోయింది. ఇక్కడే ఒక చిన్న దీపం ఉన్నట్టుంది. ఇప్పటికిక్కడే ఉండిపోతాను. ఎవరైనా వచ్చి కాపాడతారేమో. రంగా అక్కడే ద్వీపంపై ఉండిపోయాడు. సహాయం కోసం ఎదురు చూశాడు. కానీ ఇక్కడ చింటూ ఇంకా వాళ్ళమ్మ చాలా కంగారు పడ్డారు. బాబు చింటూ, మీ నాన్నగారు పడవ తీసుకుని వెళ్ళి ఇప్పటికి చాలా రోజులైపోయింది. అతను దారి తప్పిపోయి ఉంటారని నాకు భయం వేస్తోంది. లేకపోతే ఎప్పుడూ కూడా ఇన్ని రోజులు సముద్రంలో ఉండరు. అమ్మా, మీరు కంగారు పడకండి. రేపటి వరకు నాన్నగారు రాకపోతే నేను వెతకడానికి వెళ్తాను. నువ్వు సముద్రంలోకి ఎలా వెళ్ళగలవు? నువ్వింకా చిన్న పిల్లవాడివి బాబు. చింటూ దిగాలుగా సముద్రం ఒడ్డున కూర్చుని ఉండగా అతనికి ఒక బంగారు చేప కనిపించింది. ఆ చేప పదే పదే ఒడ్డుకు వచ్చి వెళ్లిపోయేది. ఆ బంగారు చేప నాతో ఏదో చెప్పాలని అనుకుంటుందేమో. చూడు బంగారు చేప, నువ్వు మా నాన్నగారిని ఎక్కడైనా చూసావా? చేప చింటూ మాట విని ఆగిపోయింది. ఇంకా పైకి ఎగిరిపడింది. నాకు అర్థమైంది. బహుశా నీకు మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలిసే ఉండవచ్చు. నన్ను అక్కడికి తీసుకువెళ్తావా? చింటూ పరిగెట్టుకుని ఇంటికి వెళ్లి ఒక సంచితో పాటు వచ్చాడు. అప్పుడు చింటూ దాని వీపు మీద కూర్చున్నాడు. పద మిత్రమా, పద, తీసుకువెళ్ళు నన్ను మా నాన్నగారి దగ్గరికి. చేప తొందరగా ఈదుకుంటూ వెళ్ళింది. చింటూ దాని వీపుని గట్టిగా పట్టుకున్నాడు. చాలా గంటల తరువాత చేప ఒక ద్వీపంకి వస్తుంది. అదిగో మా పడవ. మా నాన్నగారు కూడా ఇక్కడే ఉండి ఉంటారు.
ధన్యవాదాలు చేప. చింటూ గట్టిగా అరుస్తాడు. నాన్నా, నాన్నా, మీరెక్కడున్నారు? కొంత దూరంలోనే ఒక చెట్టుపై రంగా కూర్చొని ఉంటాడు. చింటూ గొంతు వినగానే అతను చెట్టు దిగిపోయాడు. అప్పుడు పరిగెట్టుకుంటూ చింటూ దగ్గరికి వెళ్తాడు. అరే బాబు చింటూ, నువ్వు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావా? ఎలా వచ్చావు నువ్వు? చింటూ ముందుగా వాళ్ళ నాన్నక సంచిలోంచి కొంచెం నీళ్లు ఇంకా అన్నం ఇచ్చాడు. అన్నం తిని కొంచెం నీళ్లు తాగి రంగా తన ఆకలి తీర్చుకున్నాడు. తర్వాత చింటూ తాను ఎలా అయితే చేప వల్ల ఇక్కడికి వచ్చాడో మొత్తం చెప్పాడు. చింటూ ఇంకా రంగా ఆ బంగారు చేపకి ధన్యవాదాలు చెప్పారు. అలా ఆ బంగారు చేప మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయింది.